మీలో ఇంత రాజకీయ చైతన్యం ఉంది కదా, మీరు ఇక్కడ బీటీఎంని బీజేపీకి బీటీఎం కేసీఆర్ అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ మద్దతు కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతుంది, ఫలితాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఓకే, యాంటీ ఇన్కంబరెన్స్ ఎప్పుడు ఒక మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఆ యాంటీ ఇన్కంబరెన్స్ నడిస్తే జగన్ గెలుస్తారు. లేకుంటే చంద్రబాబు నాయుడు ఇండియాలో మమతా బెనర్జీ అండ్ చంద్రబాబు నాయుడు దే ఆర్ నంబర్ 1 చీఫ్ మినిస్టర్స్, నంబర్ 1 ఆర్గనైజర్స్. రాజకీయంలో సక్సెస్ కావాలి అంటే ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉండాలి, ఆర్గనైజేషన్లో లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. సో చంద్రబాబు నాయుడుకి ఉట్టి యాంటీ ఇన్కంబరెన్స్ ఓడిపోతారు. ఒకవేళ యాంటీ ఇన్కంబరెన్స్ నడవకపోతే చంద్రబాబుకి గెలుపు తప్పకుండా ఉంటుంది. మీ కాంగ్రెస్ కూడా ఏం లేదు కదా అక్కడ? మేము చెప్తున్నాం, ఉన్నది. తప్పు చేసినారు, తెలంగాణ ఇచ్చినారు, తెలంగాణ లేదు కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో లేదు. సో ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు తప్పు చేసినారు అనుకుంటున్నారు. ఇప్పుడు తప్పు సరి చేసేయాలి అంటే మా లాగా లీడర్స్ కాంగ్రెస్లో వచ్చి అందరం కలిసి పోరాటం చేయాలి, ఒక యుద్ధం చేయాలి. ఇలా ఒక రాత్రి కాంగ్రెస్ కోసం పొద్దుగాల అవుతుంది, కానీ ఈ రాత్రిలో అందరం కలుసుకొని ఒకటే ఎజెండా పెట్టుకొని పర్సనల్ ఎజెండా పక్క పెట్టి పార్టీ క్యాడర్కి గ్రౌండ్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ నుంచి డెవలప్ చేసి మా పార్టీ కూడా డేటాబేస్ కావాలి. ఇక్కడ ఇవాళ నరేంద్ర మోదీ గెలుస్తున్నారు. గెలిచే కారణం ఏమున్నది? ఆయన దగ్గర డేటా ఉన్నది, ఆయన దగ్గర పన్నా ప్రచారక్ ఉన్నది. పన్నా ప్రచారక్ అంటే ఒక బూత్కి 1000 ఓట్లు ఉంటాయి. ఆ బూత్లో ఒక 60 ఓట్స్ మేనేజ్ చేయడానికి ఒక లీడర్ అక్కడ ఉన్నది. ఆయన పేరు పన్నా ప్రచారక్. ఆయన దగ్గర ఆర్ఎస్ఎస్ టీం ఉన్నది. ఏదైనా స్టేట్ కానీ ఎక్కడైనా ఎలక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి కర్ణాటక, ఆ ఆర్ఎస్ఎస్ టీం 50-60 మంది అక్కడ వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క బూత్ జిమ్మేదారీ తీసుకుంటారు. వాళ్ళు తాగరు, పెట్టరు, ఏం కింద పండుకోమంటే పండుకుంటారు, బస్ స్టాండ్లో పండుకుంటారు, కమ్యూనిటీ హాల్లో పండుకొని బీజేపీ పని చేస్తారు. మొత్తం డేటా పెడతాడు, అమిత్ షా డబ్బులు పంపిస్తాడు, వీళ్ళు న్యాయంతో పనిచేస్తారు, డబ్బులు డేటా ఉన్నది, బీజేపీ గెలుస్తుంది. నేను అనుకున్నాను ఏం చేస్తున్నారు భయ్, ప్రతి స్టేట్లో బీజేపీ ఎట్లా గెలుస్తుంది, వీళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ ఉన్నది అని నేను డెప్త్లో పోయి చూస్తే వీళ్ళ దగ్గర డేటా ఉన్నది, వీళ్ళ దగ్గర పన్న ప్రచారక్ ఉన్నారు, వీళ్ళ దగ్గర ఆర్ఎస్ఎస్ ఉన్నది, వీళ్ళ దగ్గర ఆనెస్ట్ పీపుల్ ఉన్నారు ఎగ్జిక్యూషన్కి. వీళ్ళకు పోల్ ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి, పోల్ మెకానిజం ఎట్లా హ్యాండిల్ చేయాలి, మొత్తం ఎక్స్పర్ట్లు అయిపోయినారు. ఇది మరి మీ కాంగ్రెస్లో ఎందుకు లేదు వీళ్ళంతా? ఇప్పుడు వచ్చేస్తుంది, తప్పులతో నేర్చుకుంటాం. సో ఈసారి జనరల్ ఎలక్షన్స్లో 2019లో కాంగ్రెస్ విజయ కంట మోగిస్తుందంటారా? కష్టం, ప్రయత్నం చేస్తాం. 2023 తప్పకుండా వచ్చేస్తాం. సో ఈసారి మళ్ళీ మోడీకి అధికారం ఇచ్చేస్తున్నారా? మోదీకి వస్తుంది అని నేను ప్రిడిక్ట్ చేయను, కానీ చాలా ఏమంటే ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వస్తుంది అని అనిపిస్తున్నది. రీజనల్ పార్టీలు గెలుస్తాయి అన్నీ. అట్లా ఇక్కడ కేసీఆర్ గారు గెలుస్తారు, అక్కడ జగన్మోహన్. కేసీఆర్ 16 ఇచ్చేస్తారా? లేదు, 16 ఎన్ని వస్తాయి? 16 వస్తాయి, 12 వస్తాయి, కానీ మెజారిటీ కేసీఆర్కి వస్తాయి. జగన్కి ఎన్ని వస్తాయి? అది సేమ్ 10 to 12 వస్తాయి ఆయన కూడా. ఎందుకంటే యాంటీ ఇన్కంబరెన్సీ ఉన్నది ఇక్కడ, స్టేట్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నది, పిచ్చి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను చెప్పినా మీకు 2000 crores పెట్టినారు. ఇప్పుడు ఒక్క ఎంపీ ఎలక్షన్కి ఆయన 50 కోట్లు పెడుతున్నారు. సింపుల్. ఇలా సికింద్రాబాద్ ఎంపీలో మీరు ఇక్కడ కూర్చున్నారు, నాంపల్లి ఏరియా, దిస్ కమ్స్ అండర్ సికింద్రాబాద్. ఇప్పుడు 50 crores, క్యాండిడేట్ 25 crores పెడుతున్నారు, పార్టీ ఫండ్ 25 crores వస్తుంది. 7 MLAs టీఆర్ఎస్, ఇక్కడ ఎంఐఎం, అది కూడా టీఆర్ఎస్ ఈక్వలెంట్. అక్కడనే ఆల్ కార్పొరేటర్స్ టీఆర్ఎస్. 50 crores. పోలీస్ వాళ్ళ ఫేవర్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఫేవర్, అన్నీ వాళ్ళ ఫేవర్. ఎట్లా గెలుస్తామన్నా ఫైట్ చేస్తున్నాం, ఇది ఇంపార్టెంట్. సో వాస్తవాలు చూసి మనం మాట్లాడాలి. ఇప్పుడు వేరే ఎవరైనా నా జగ పాలిటిక్స్ ఉంటే మేము గెలుస్తామంటాం, తప్పకుండా డిఫరెన్స్ క్రియేట్ చేస్తాం. ఫ్యూచర్లో వచ్చేది కాంగ్రెస్. ఇది ఒక సైకిల్. ఇవాళ మాకు రాత్రి, వాళ్ళకు పొద్దుగాల, రేపటి దినం వాళ్ళకు రాత్రి, మాకు పొద్దుగాల ఉంటుంది. కానీ వీళ్ళు ఇలా పొద్దుగాల వీళ్ళకు ఉన్నది, వీళ్ళు మంచి చేసే పనులు ఆ రాత్రిలో గుర్తుంటుంది. మేము రేపు పొద్దుగాల మాకు వచ్చిస్తే మాకు కూడా మంచి పనులు చేస్తే ఆ రాత్రి ప్రజలు మాకు గుర్తు పెడతారు.
అల్టిమేట్లీ సర్వీస్ టు ద పీపుల్ ఉండాలి. సో కాంగ్రెస్ తప్పులు చేసింది మేము నేర్చుకుంటున్నాం. తప్పకుండా మంచి గవర్నమెంట్ ఫ్యూచర్లో ఇస్తాం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.